మనాలి, లే, శ్రీనగర్ రోడ్ ట్రిప్. జూన్ నెల మొదలవ్వంగానే ప్రకృతి ప్రేమికులకి, బైక్ రైడర్స్కి గుర్తొచ్చే మొదటి ప్రదేశమే మనాలి, లే రోడ్ ట్రిప్. హిమాలయాలతో నిండి ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి నుండి మార్సాన్ ఎర్త్గా పిలువబడే లదాఖ్లోని బంజర్ భూభాగమైన లేకి చేరుకునే సాహసోపేతమైన యాత్రే ఈ మనాలి, లే రోడ్ ట్రిప్. సంవత్సరంలో కేవలం 4 నెలలు అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు మధ్య మాత్రమే అనుమతి ఉండే ఈ మార్గంలో ప్రయాణం జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతి. మరి ఈ ప్రయాణం ఎలా చేయాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ స్టే చేయాలి మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మన ప్రయాణాన్ని సాగించబోతున్నాం మనాలి, లే, శ్రీనగర్ రోడ్ ట్రిప్తో. మనం చేయబోతున్న ఈ బైక్ రైడ్ చల్లని ఎత్తైన ప్రదేశాల్లోని మంచు కొండల్లో కాబట్టి ఖచ్చితంగా గ్లౌజులు, గాగుల్స్, చలిని తట్టుకునే స్వెటరు అండ్ మంచి గ్రిప్ ఉన్న షూస్ తప్పనిసరి. మీరు ఈ ప్రయాణాన్ని సొంతంగా అన్నా చేయొచ్చు, లేదా గ్రూప్ బుకింగ్ ద్వారా అన్నా చేసుకోవచ్చు. నేను గ్రూప్ బుకింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది టోటల్ 12 రోజుల ట్రిప్పు. దీనికోసం వాళ్ళు 35,000 వరకు ఛార్జ్ చేశారు. అండ్ నాకు ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కలిపి 50,000 వరకు ఖర్చు అయింది. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. నేను ఉండేది పూణే కాబట్టి నేను పూణే నుంచి ఢిల్లీకి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఇది పూణే టు ఢిల్లీ ఫ్లైట్. మన ప్రయాణం టువర్డ్స్ ఢిల్లీ వైపు సాగుతుంది. పూణే నుంచి ఢిల్లీకి 2 గంటల వరకు జర్నీ ఉంటుంది. మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము. ఇది టెర్మినల్ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఈ ట్రిప్ జూలై నెలలో చేయడం జరిగింది. సౌత్ ఇండియా అంతా చల్లగా వానలతో ఉంటే నార్త్ ఇండియా మాత్రం విపరీతమైన వేడి ఉక్కబోతతో ఉంది. అయితే ఇదే లే లదాఖ్కి అనుకూలమైన సమయం. అక్కడ 15 నుంచి 25 డిగ్రీలు మాత్రమే ఉంటుంది ఇప్పుడు టెంపరేచర్. సో మేము మొదటి రోజు ఢిల్లీ చేరుకున్నాము. మేము గ్రూప్ బుకింగ్ చేసుకున్నామని చెప్పాం కదా, ఆ గ్రూప్ ప్యాకేజ్ అనేది ఢిల్లీ నుంచి మొదలవుతుంది. వాళ్ళు మొదటి రోజు మమ్మల్ని ఢిల్లీ నుంచి మనాలికి బై వెహికల్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము ఢిల్లీ ఎర్లీగా చేరుకున్నాం కాబట్టి ఢిల్లీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ మేము సందర్శించడం జరిగింది. ఇది ఇండియా గేట్ తెలుసు కదా మీకు. అండ్ ఢిల్లీ వస్తే మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సింది చోలే కుల్చా. అదే రోజు రాత్రి 9ంటికి మమ్మల్ని వెహికల్లో తీసుకెళ్ళడం జరిగింది. ఢిల్లీ నుంచి మనాలి సుమారు 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మార్గ మధ్యలో కురుక్షేత్ర వస్తుంది, చండీగఢ్ వస్తుంది, మండి వంటి మొదలైన ప్రదేశాలన్నీ వస్తాయి. ఇది బియాస్ నది, హిమాచల్ ప్రదేశ్లోని ముఖ్యమైన నదుల్లో ఒకటి. ఇక్కడ నిర్మించిన పెద్ద డ్యాము. దీని తర్వాత వచ్చేదే మంది. ఇదే మంది, ఇది పార్లమెంట్ నియోజకవర్గం కూడా. ఈ నియోజకవర్గ ఎంపీ ఎవరో తెలుసా మీకు? కంగనా రనౌత్. మేము ఉదయం 8 గంటల ప్రాంతాల్లో మనాలి చేరుకోవడం జరిగింది. మనాలి భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మాకు మంచి హోటల్లో బస్సు ఇవ్వడం జరిగింది. అక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి ఉదయాన్నే మేము భోజనం వంటి కార్యక్రమాలన్నీ చేసుకుని లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళడం జరిగింది. మనాలి ఇంతకు ముందే నేను రావడం జరిగింది. సో ఇది మన లే మనాలి ట్రిప్ కాబట్టి మనాలి గురించి పెద్దగా అయితే చూపించట్లేదు. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశంలో హిడింబా టెంపుల్ అనేది చాలా ముఖ్యమైనది. మీకు ఒకవేళ అవకాశం ఉంటే మనాలి వస్తే ఖచ్చితంగా హిడింబా దేవి టెంపుల్ని సందర్శించండి. మహాభారతంలో భీముని భార్య ఈ హిడింబి, వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే ఘటోత్కచుడు. ఇదే కాకుండా ఇక్కడ దగ్గరలోనే కులు పట్టణం కూడా ఉంటుంది. అది కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశం. దానితో పాటు మనాలి నగరంలో మనాలి మార్కెట్ కూడా ఎంతో ఫేమస్ అయినది. మీరు చూస్తున్నదే మనాలి మార్కెట్ యొక్క నైట్ వ్యూ. ఇక్కడితో ఈ రాత్రికి బాయ్ బాయ్ చెప్పేసి డే 3కి స్వాగతం చెప్దాం. శుభోదయం ఫ్రమ్ మనాలి. ఈ రోజు నుంచి మన సాహస యాత్ర మొదలవబోతుంది. మన ప్రయాణ మార్గం ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం. మనాలి టు లే అండ్ శ్రీనగర్ సుమారు 600 కిలోమీటర్ల వరకు ఉండే ప్రయాణం. ఈ మార్గంలో మనకి లే, కార్గిల్, శ్రీనగర్ వంటి ప్రధాన పట్టణాలు వస్తాయి. డే 3లో మనం మొదటగా మనాలి టు సర్చు చేరుకోబోతున్నాం. దీని యొక్క డిస్టెన్స్ సుమారు 180 కిలోమీటర్లు. దీనికి పట్టే సమయం 5 నుండి 6 గంటలు. సో మేము హోటల్ని వదిలే సమయం అవసరమైంది. ఉదయాన్నే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ ఇక్కడ నుంచి మా ప్రయాణాన్ని సాగించబోతున్నాం. మనము మనాలి దాటంగానే మనకు వచ్చేది మొదటి సోలన్ వ్యాలీ. ఇదే సోలన్ వ్యాలీ. ఇది కూడా మంచి టూరిస్ట్ డెస్టినేషను. ఒకప్పుడు మనం మనాలి నుంచి లే వెళ్ళాలంటే రోహతాంగ్ పాస్ మీదుగా వెళ్ళాల్సి వచ్చేది. అయితే ఈ మధ్యనే అటల్ టనల్ నిర్మించిన తర్వాత చాలా వరకు మీకు సుమారు 2 గంటల వరకు సమయం అనేది సేవ్ అవుతుంది దీనివల్ల. అటల్ టన్నల్ సుమారు 9 కిలోమీటర్ల పొడవుతో సముద్ర మట్టానికి 3,000 మీటర్ల కన్నా ఎత్తులో ఉండే ఈ ప్రదేశాన్ని 2020లో జాతికి అంకితం చేయడం జరిగింది. దీన్ని నిర్మించిన తర్వాత మనాలి నుండి లేకి సంవత్సరం పొడుగునా మనకి ప్రయాణ సదుపాయం కలిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మిలిటరీ వాహనాలకి ఈ మార్గం సంవత్సరం పొడుగునా అనుమతి ఉంటుంది. మనకి మాత్రం ఓన్లీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే.
ఒకవేళ మీ ప్రయాణాన్ని మీరు సొంతంగా చేయాలంటే కొంచెం ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మీరు టెంట్ హౌసెస్ తీసుకోవాల్సి వస్తుంది, లేదా హోమ్ స్టేస్ చేయాల్సి వస్తుంది. దానికి అనంగా వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అదీ కాక సాధారణ బైకుల్లో మనం ఇక్కడ ప్రయాణం అనేది కొంచెం కష్టతరం. సో కాబట్టి హిమాలయన్ బైక్ కానీ ఎక్కువ సీసీ మోర్ దెన్ 350 సీసీ కన్నా ఎక్కువ ఉన్న బైకులను రెంట్ తీసుకోవాలి. మనలో మనకి బైక్ రెంటల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఫర్ డేకి వాళ్ళు సుమారు 2000 నుంచి ఛార్జ్ చేయడం మొదలవుతుంది. అండ్ అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, చాలా వరకు మోసాలు కూడా ఉంటాయి. అవన్నీ చూసుకుని మీ ప్రయాణాన్ని మొదలుపెట్టడం ఉత్తమం. మీరు మొదటిసారి మౌంటైన్ రైడ్ చేస్తున్నారంటే నా నుంచి ఒక చిన్న సలహా, మీరు మొదటి ట్రిప్పే లే ట్రిప్ని మాత్రం ఎంచుకోకండి. ముందుగా మీరు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి లేదా అమర్నాథ్ వంటి యాత్రలు చేయండి. లేదా హైయెస్ట్ మౌంటైన్ పీక్స్లో జర్నీ చేసిన తర్వాతే ఈ లే లదాఖ్ ట్రిప్కి తీస్తే ఉత్తమం. ఎందుకంటే ఇది హై ఆల్టిట్యూడ్ లెవెల్లో ఉంటుంది. సముద్ర మండలానికి ఎత్తులో ఉండడం వల్ల చాలా వరకు మౌంటైన్ సిక్నెస్ వంటి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలా గ్రూప్ టూర్లో వెళ్తే ఒక చిన్న లాభం కూడా ఉంటుంది. కొందరికి బైక్ రైడ్ అనేది రాదు. నిజం చెప్పాలంటే నాకు కూడా బైక్ రైడింగ్ అనేది రాదు. సో గ్రూప్లో ఉన్న సభ్యులతో మనం కూర్చుని వాళ్ళతో కలిపి జర్నీ చేయొచ్చు. మేము ఫ్రెండ్సే కాబట్టి మేమందరం కలిసే ప్రయాణించడం జరిగింది. మన డే 1 ప్రయాణం మనాలి నుండి సర్చు అని చెప్పుకున్నాం కదా. ఇది సుమారు 180 కిలోమీటర్లు ఉంటుంది. మనం 2900 మీటర్ల నుంచి సుమారు 4200 మీటర్ల ఎత్తులోకి ప్రయాణం చేయబోతున్నాం. సో మొదటి 2 రోజులు అనేది ప్రయాణం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హెడేక్ వస్తూ ఉంటుంది, ఆకలి తక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండానే డీహైడ్రేట్ కూడా అయిపోతూ ఉంటాం. అయితే మన కళ్ళ ముందు కనువిందు చేసే ఈ ప్రకృతి మన బాధలన్నిటినీ తీర్చేస్తుంది. అందుకే లే బైక్ రైడ్ అంటారు కదా. ఇందుకే మీకు చూస్తున్నారు కదా, ఇంత సుందరమైన దృశ్యం మనకి ఎక్కడ కనిపించదు. లోన్లీ ప్లేసెస్, బంజర భూములు, మంచు పర్వతాలు, ఎక్కడ జనావాసాలు లేకుండా ఒక మంచు ఎడారంటారు కదా, అలాంటి ప్రదేశమే ఇది. మనం సిస్సు, తండి, జిస్పా వంటి ప్రదేశాలన్నీ దాటుకుని కొంచెం ఆఫ్లైన్ రూట్లో క్లిష్టమైన మార్గం కూడా ప్రయాణిస్తున్నాం. దీన్నే జిమ్ బార్ అంటారు. సో సర్చుకి వెళ్ళే మార్గంలో మొదటి వచ్చే క్లిష్టమైన ప్రదేశం ఇది. అనంతరం మనం చేరుకోబోతున్నాము హైయెస్ట్ పీక్లో ఒకటైన బారాచలా పాస్. ఇది సముద్ర మట్టానికి 4880 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ బారాచలా పాస్. ఇదే ఆ ప్రదేశం. ఇది ఓల్డ్ సిల్క్ రోడ్లో కూడా ఒక భాగం. ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ టనల్ పనులు అయితే నడుస్తున్నాయి. ఇక్కడ దగ్గరలోనే సూరజ్ తాల్ అని ఉంటుంది. ఇది భారతదేశంలోనే 3వ ఎత్తైన ప్రదేశంలో ఉన్న లేక్. అదేవిధంగా ప్రపంచంలో 21వ ఎత్తైన లేక్ సూరజ్ తాల్. ఇక్కడ నుంచి స్పిటి వ్యాలీ వెళ్ళే రూట్లో ఉన్న చంద్రతాల్కి ట్రెక్కింగ్ కూడా చేస్తారు. 1 వీక్ వరకు ఉంటుంది ఆ ట్రెక్కింగ్. సూర్యుడి కుమారుడైన సూర్యభాగా వల్ల దీనికి సూరత్తాల్ అని, చంద్రుని కుమార్తె అయిన చంద్రముఖి కారణంగా చంద్రతాల్ అని పేరు వచ్చిందని ఇక్కడ లోకల్ వాళ్ళ విశ్వాసం. బారాచలాల చాలా చలనైన ప్రదేశం. అక్కడ ఉష్ణోగ్రతలు -2 నుంచి 1 వరకు ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు సముద్ర మట్టానికి 4800 మీటర్ల నుంచి 4200 మీటర్ల కిందకి దిగబోతున్నాము. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకు వచ్చేదే సర్చు. ఈరోజు మన డెస్టినేషన్ పాయింట్ కూడా ఇదే. మనకి మనాలి లే ట్రిప్లో మనకి అన్ని చోట్ల రెస్టారెంట్లు అనేవి ఉండవు. ఇలా 50 కిలోమీటర్లకు 60 కిలోమీటర్ల మధ్య ఇలా రెస్టారెంట్లు అనేవి చిన్న చిన్నవి కనిపిస్తుంటాయి. అక్కడ కూడా మనకి ఉంటే మా అయితే శాండ్విచ్ ఉంటుంది, లేకపోతే వేడివేడిగా మ్యాగీనే ఉంటుంది. మేము శాండ్విచ్ అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని 70 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. మేము ఆల్మోస్ట్ సర్చుకి చేరుకున్నాము. మనాలి టు లే ట్రిప్లో కంపల్సరీగా చాలామంది తీసుకునే ఫస్ట్ హాల్ట్ ఈ సర్చు. ఒక్క రోజులో ఎవ్వరు లేక్ అయితే ప్రయాణం చేయలేరు. సో ఖచ్చితంగా ఇక్కడే చాలామంది నైట్ స్టే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి హోటల్స్ లాగా, రూమ్స్ లాగా అయితే ఉండవు, టెంట్ హౌస్ లాగా ఉంటాయి. వాటిలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సెక్యూరిటీ పరంగా కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. హాట్ వాటర్ వంటివి కూడా మనకి సర్వ్ చేస్తారు. ఇవే మేము తీసుకున్న టెంట్ హౌసెస్. అండ్ నైట్ పూట మేము తీసుకున్న డిన్నర్ వేడివేడిగా మ్యాగీ. ఇక్కడితో ఈ రాత్రికి ముగింపు పలికి మరుసటి రోజుకి స్వాగతం పలుకుతాం. శుభోదయం ఫ్రమ్ సర్చు డే 4కి స్వాగతం. ఈరోజు మనం సర్చు నుంచి పూగా వ్యాలీకి ప్రయాణం చేయబోతున్నాం. సుమారు 180 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. అండ్ ఉదయాన్నే మా ప్రయాణాన్ని మొదలుపెట్టేశాము.
అండ్ ఇక్కడ ఈ ప్రదేశంలో మీరు ప్రోటీన్ బార్ లాంటివి తీసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ఈ కొండ ప్రాంతాల్లో మనకి తొందరగా ఆకలేదు, ఎక్కువగా నీరసంగా ఉంటుంది, తలనొప్పి వంటి సమస్యలు కూడా చాలామంది ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు ప్రోటీన్ బార్ చాక్లెట్స్ అనేవి ఈ మధ్య అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మీకు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. సో ఉదయాన్నే అది ఒకటి తీసుకుంటే ఏ విధమైన నీరసం ఉండదు, మనకి బాడీకి తగిన ప్రోటీన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక మనం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ బై చెప్పే సమయం ఆసనమైంది. అండ్ లదాఖ్ ప్రాంతాలకు మనం స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు లదాఖ్. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, అది మాటల్లో మాత్రం చెప్పలేము. భూమి మరియు ఆకాశం ఈ రెండు ఒకటైపోయాయా అనిపిస్తాయి ఇక్కడి దృశ్యాలు. మీకు దూరంగా కనిపిస్తున్న కొండ పేరే నకీలా పాస్. మనం అక్కడికే చేరుకోబోతున్నాం. దీన్ని చేరుకోవడానికి సుమారు 21 హెయిర్ పిన్ బ్యాండ్స్ని మనం దాటి వెళ్ళాల్సి వస్తుంది. 4200 మీటర్ల నుంచి 4800 మీటర్ల హైట్కి మేము ఒక్కసారిగా చేరుకున్నాం. ఇక్కడ మేము తీసుకున్న మ్యాగీ మన మనాలి నుంచి లే ప్రయాణ మార్గంలో వచ్చిన రెండో ఎత్తైన పాస్ ఇదే నకీలా పాస్. ఈ లే ట్రిప్లో మనం చర్చించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఐఎల్పి గురించి. దీన్నే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. అనగా అంతర్జాతీయ సరిహద్దులుగా కలిగిన రాష్ట్రాల్లోనూ ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది తప్పనిసరి. అండ్ మనం వెళ్తున్న ఈ ప్రయాణంలో నేరుగా ఒకవేళ మీరు లేక్ వెళ్తే మీకు ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మన ప్రయాణం మధ్యలో పూగా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, కార్దుంగ్లా పాస్ వంటివి వెళ్తాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మినిమం 3 రోజులు, 7 రోజులు, మ్యాక్సిమం 15 రోజుల వరకు ఉంటుంది. ఛార్జ్ 440 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇదే ఇన్నర్ లైన్ పర్మిట్. మాది గ్రూప్ బుకింగ్ కాబట్టి ఆ గ్రూప్ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఈ మార్గంలోనే అత్యంత సుందరమైన రహదారి గుండా ప్రయాణించబోతున్నాం. ఆ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో మీరే. ఈ విశాలమైన భూమి మీద సుదూరంగా కనిపించే ఎత్తైన కొండల మీద ఉన్న గమ్యాన్ని చేరుకోవడానికి సన్నని బాట గుండా ప్రయాణిస్తున్న ఈ ప్రయాణమే లదాఖ్ ట్రిప్. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన మరో విషయం మొక్కల గురించి. మనాలిలో మన ప్రయాణాన్ని సాగించినప్పుడు విపరీతంగా చెట్లను చూసాం. అయితే మన ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ క్రమేపీ చెట్ల సంఖ్య తగ్గడం చూసాం. చివరిగా ఒక విధమైన మంచు ఎడారిని మనం చూడాల్సి వచ్చింది. అంటే ఎక్కడైతే ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుందో అక్కడ మొక్కలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా 170 కిలోమీటర్ల ప్రయాణం అంతరం మనం చేరుకున్నాము లదాఖ్లోనే ప్రఖ్యాతిగాంచిన పూగా వ్యాలీ గురించి. దీన్ని జియోలాజికల్ వండర్ అని కూడా అభివర్ణిస్తారు. ఇక్కడ ఉన్న భూమి పొరల్లో సల్ఫర్ మరియు బాక్సైడ్ నిధి నిక్షేపాలు ఎక్కువగా ఉండబట్టి ఇక్కడ సహజంగా వేడి నీటి బుగ్గలు అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీన్నే గ్రాస్ ఫీల్డ్స్ అంటారు. ఈ మడ్ నెలలో, ఈ బురద నెల మధ్యన ఉన్న ఈ గ్రాస్ ఫీల్డ్స్లోనే వేడి నీటి బుగ్గలు అనేవి సహజంగా ఏర్పడ్డాయి. ఎంటైర్ లదాఖ్లో ఈ ఒక్క ప్రాంతంలోనే పచ్చని వాతావరణం మరియు అనేక పశువులు, వివిధ వన్యప్రాణులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక పూగా వ్యాలీకి బాయ్ బాయ్ చెప్పేసి ఇక నుంచి తర్వాతి డెస్టినేషన్ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్జోక్ అనే ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి సుమారు 4500 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం. ఈ మార్గ మధ్యలోనే మనకి 2 పెద్ద సరస్సులను కూడా గమనించవచ్చు. ఇవి పూర్తిగా ఉప్పు నీటి సరస్సులు. అయితే దీన్ని చేరుకోవడానికి మనకు పట్టే సమయం మాత్రం సుమారు 2 గంటల కన్నా ఎక్కువే. ఎందుకంటే కంప్లీట్ హెయిర్ పిన్ బ్యాండ్ల గుండా మనం ప్రయాణించాల్సి వస్తుంది. అండ్ మనం పైకి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ లేకే లదాఖ్ ప్రాంతాల్లోని అతి పెద్ద ఎత్తైన ఉప్పు నీటి సరస్సు. దీని యొక్క పొడవు 26 కిలోమీటర్లు అండ్ వెడల్పు 5 కిలోమీటర్ల వరకు ఉంటుందిట. ఇక్కడ నుంచి లదాఖ్ 219 కిలోమీటర్లు. అనంతరం ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మరో సాల్ట్ లేక్ని మనం చూడబోతున్నాం. అదే కర్జోక్ లేక్. ఈరోజు రాత్రి బస్సు కూడా ఇక్కడే కర్జోక్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం వద్దనే నైట్ స్టే చేయబోతున్నాం. కర్జోక్ లేక్ ఇది కూడా కంప్లీట్ సాల్ట్ వాటర్ లేక్. ఈ లేక్ గుండానే మనం 5-6 కిలోమీటర్లు ప్రయాణించి కర్జోక్ గ్రామానికి మనం చేరుకోబోతున్నాం. ఈరోజు రాత్రి బస్సు కూడా అక్కడే. అండ్ మీకు ఇప్పుడు ఇంత వెలుతురుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు సమయం ఎంతో తెలుసా? సాయంత్రం 6:30 గంటలు. ఇదే కర్జోక్ గ్రామంలో మేము తీసుకున్న టెంట్ హౌస్. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మేము రోటీ మళ్ళీ ఆలు కర్రీ తిన్నాం. ఇక్కడితో గుడ్ నైట్. శుభోదయం ఫ్రమ్ టియో మొరోరి. డే 5కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే ప్రయాణం టియో మొరోరి నుంచి హండెల్. ఇది ఒక విధంగా మనం మ్యాప్లో చూస్తే సుమారు 400 కిలోమీటర్ల వరకు చూపిస్తుంది.
అయితే మన ప్రయాణం కంప్లీట్ ఆఫ్లైన్ రోడ్లో ఉంటుంది. అది కూడా ఆఫ్ రోడ్ అంటే పూర్తిగా మట్టి రోడ్డు కూడా మనం ప్రయాణించాల్సి వస్తుంది. అయితే ఆ మట్టి రోడ్డు మనం ఎంతో భయంకరంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ వ్యూ మాత్రం ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారిగా. ఇదే కంప్లీట్ ఆఫ్ రోడ్డు. ఈ విధంగా మనం ఈ రూట్లో వెళ్తే కేవలం 125 కిలోమీటర్ల దూరంలోనే మనం హన్లేకి చేరుకోవచ్చు. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ హన్లే లదాఖ్ ప్రాంతంలో అతి ముఖ్యమైన భూభాగం. ఇది సముద్ర మట్టానికి 5200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒకప్పటి ఓల్డ్ సిల్క్ రోడ్లో భాగం కూడా. ఇక్కడే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ కూడా ఉంది. అంటే ప్రపంచంలోనే ఎత్తైన ఖగోళ పరిశోధనా కేంద్రం కూడా ఉంది. మనం ఆల్మోస్ట్ ఆ ప్రాంతానికి చేరుకున్నాము. ఇది సముద్ర మట్టం నుంచి 5290 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. చూస్తుంటే మీకు కంప్లీట్ ప్లెయిన్గా ఎడారి దిబ్బలాగా కనిపిస్తుంది కదా. దీని అందం చూడాలంటే పూర్తిగా రాత్రిపూట మాత్రమే. ప్రస్తుతానికైతే మనం ఈ ప్రదేశం చేరుకున్నాం కదా, మళ్ళీ ఇదే ప్రదేశానికి మనం తిరిగి వస్తాం. ఇక్కడ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో కూడా మేము కాసేపు విశ్రమించి లంచ్ వంటివి చేయడం జరిగింది. ఇక్కడ నేను తీసుకున్న రోటీ హన్లే. సో ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెడదామా. ఇక్కడ నుంచి సుమారు 125 కిలోమీటర్లు మనం ప్రయాణించి చేరుకోబోతున్నాం ఉమ్లింగ్లా పాస్. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాహనం ద్వారా చేరుకోబోయే ప్రదేశం. దీని యొక్క ఎత్తు అక్షరాల 5799 మీటర్లు. ఈ ప్రదేశానికి చేరుకునేప్పుడు మాత్రం చాలామంది కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది చాలా పల్చగా ఉంటుంది. అది కాక మనం ఇప్పటివరకు 4200 మీటర్లు 4800 మీటర్ల వరకు చేరుకున్నాం కదా, దాని నుంచి ఒక్కసారిగా 5799 మీటర్లు అనగా ఆల్మోస్ట్ 5800 మీటర్కి మనం చేరుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చాలా మనిషికి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఇదే ఉమ్లింగ్లా టాప్ పాస్. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది, ఇక్కడ మనకి ఆక్సిజన్ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా బాగా నీరసంగా వికారంగా అనిపిస్తే మాత్రం ఇక్కడ ఆక్సిజన్ రూమ్లో కాసేపు మనం రెస్ట్ తీసుకుని ఫ్రీగా ఆక్సిజన్ కూడా తీసుకోవచ్చు. ఇదే ఉమ్లింగ్లా టాప్. ఈ ప్రాంతానికి చేరుకుని చాలామంది రెస్ట్ తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, రిలాక్స్ అయిపోయారు. చాలామంది అయితే అరగంట వరకు ఇక్కడ మేము స్పెండ్ చేయడం జరిగింది. తిరిగి మా ప్రయాణాన్ని హన్లే వైపే సాగించాలి. ఎందుకంటే ఇక్కడ ఏ విధమైన వసతి సదుపాయాలు అయితే ఉండవు. మనం తిరిగి హన్లేకి అనగా 4800 మీటర్ల కిందకి దిగి ఆ రోజు రాత్రి మనం అక్కడే బస చేయబోతున్నాము. ఇప్పటివరకు నేను చేసిన ప్రయాణాల్లో ముఖ్యంగా స్పిటి వ్యాలీ ట్రిప్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్ట్ ఆఫీసు మరియు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న గ్రామాలని రెండింటిని నేను సందర్శించాను. ఇప్పుడు ఈ లే లదాఖ్ ట్రిప్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ బుల్ ద్వారా చేరుకునే ప్రదేశాన్ని కూడా సందర్శించడం జరిగింది. మేము తిరిగి 3 గంటల్లో హన్లేకి చేరుకున్నాము. ఈరోజు రాత్రి ఇక్కడే బస. అండ్ ఈరోజు రాత్రి మనం మిల్కీ వేని కూడా చూడబోతున్నాము. ఇప్పుడు సమయం రాత్రి 7 గంటలుగా వస్తుంది. అండ్ ప్రస్తుత ఉష్ణోగ్రత 14 డిగ్రీలు. ఇక్కడ దగ్గరలోనే ఒక చిన్న నది కూడా ఉంది. ఆ నది పేరు కూడా హన్లే రివర్. అండ్ ఇక్కడే పురాతనమైన బుద్ధిస్టు మానిస్ట్రీ ఉంటుంది. దాన్ని హన్లే గొంప అని కూడా అంటారు. ఇదే మేము తీసుకున్న రూము. రాత్రి కొంచెం చలి పెరిగింది. సుమారు ఇప్పుడు ప్రజెంట్ 10 డిగ్రీలు ఉంది. హాయిగా చలిమంట కాచుకుంటున్నాము. అనంతరం మేము ఇక్కడ నైట్ డిన్నర్ చేయడం కూడా జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈరోజు రాత్రి 12-1 గంట మధ్య మేము మిల్కీ వే కూడా చూడడానికి వెళ్ళబోతున్నాము. సో ఆ అందమైన దృశ్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. అర్ధరాత్రి పూట మిల్కీ వే దృశ్యాలు చాలా బాగున్నాయి కదా. ఇదండి మా మనాలి లే శ్రీనగర్ యొక్క రోడ్ ట్రిప్ పార్ట్ 1 యొక్క విశేషాలు. పార్ట్ 2లో మనం ప్యాంగాంగ్ లేక్, కార్దుంగ్లా పాస్, లే సిటీ, కార్గిల్, శ్రీనగర్ గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.